ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ ముగిసింది. ఆయన ఇవాళ రాత్రి 12 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో ఏపీకి కేటాయింపులపైన చంద్రబాబు చర్చలు చేయనున్నారు. ఏపీకి గేమ్ చేంజర్ గా భావిస్తున్న పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు. ఆర్థిక జలవనరుల శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు అందించనున్నారు. దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు రాత్రి 12 గంటల 15 నిమిషాలకు ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు రేపు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉంది. దావోస్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు నేరుగా ఢిల్లీకి చేరుకోనున్నారు. భారత కాలమాన ప్రకారం ఈ రోజు నేరుగా ఆయన ఢిల్లీకి అర్ధరాత్రి 12 గంటల ఆ ప్రాంతంలో చేరుకోనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సులో పాల్గొని ఏపీకి అనేక పెట్టుబడులు తీసుకొస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఈ అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అలాగే రేపు పలువురు కేంద్ర మంత్రుల్ని అలాగే ప్రముఖుల్ని చంద్రబాబు కలవబోతున్నారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని ఆయన కలవబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకి నిర్మలా సీతారామన్ ని అలాగే మధ్యాహ్నం శివరాజ్ సింగ్ చౌహాన్ తో కూడా భేటీ కాబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మాజీ రాష్ట్రపతి జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్పర్సన్ గా ఉన్న మాజీ రాష్ట్రపతి ని కూడా మర్యాదపూర్వకంగా రామ్నాథ్ కోవింద్ ని కూడా మర్యాదపూర్వకంగా చంద్రబాబు కలవబోతున్నారు. ప్రధానంగా ఆర్థిక మంత్రితో భేటీకి సంబంధించి ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 2025-26 వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ సంబంధించిన అంశాలపైన కసరత్తు చేయడం జరిగింది. వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో అలాగే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. రాష్ట్రాలకు సంబంధించి గతంలో కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వచ్చే బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి. పోలవరం విషయం కానీ విభజన చట్టంలో పొందుపరిచిన పెండింగ్ అంశాలకు నిధులు కేటాయింపు, విద్యాసంస్థల ఏర్పాట్లు కానీ అలాగే అమరావతి నిర్మాణానికి గత బడ్జెట్ లో 10,000 కోట్ల సాయాన్ని కేంద్రం ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, బకాయిలు వీటన్నిటిని కూడా త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని చంద్రబాబు కోరబోతున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కూడా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల జరిగిన వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన అంశంపైన కొంత ప్రాథమిక సాయం మాత్రమే కేంద్రం నుంచి అందింది. సో దానికి సంబంధించి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించబోతున్నారు. అలాగే సమయం కుదిరితే పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా ఢిల్లీలో కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ప్రధానంగా ఢిల్లీలో పరిణామాలు చూస్తున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించి ఇటు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రం ఆర్థిక చేయూతని అందించడం జరిగింది. ప్లాంట్ పునరుద్ధరణకు సంబంధించిన అంశం పైన సో అనేక రకాలుగా ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, లేక అమరావతి విషయంలో కానీ ఈ విధంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉన్నందున చాలా విషయాల్లో రాష్ట్రానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో సో బడ్జెట్ లో కూడా నిధుల కేటాయింపు విషయంలో ఇతోధికంగా రాష్ట్రానికి కేటాయింపులు జరపాలని చెప్పి ఆర్థిక మంత్రిని అలాగే కేంద్ర మంత్రుల దృష్టికి పెండింగ్ అంశాలను కూడా చంద్రబాబు తీసుకెళ్లబోతున్నారు. ఓకే గోపి, థ్యాంక్ యూ.